నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి. జెడ్పీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు. పట్టణ 17వ వార్డులో ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. పాఠశాల భవనానికి సంబంధించిన కిటికీ అద్దం 5వ అంతస్తు నుండి విద్యార్థిపై పడటంతో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మీరాజ్ పాఠశాల వదిలిన సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో సైకిల్ తీసుకుంటున్న సమయంలో 5వ అంతస్తు నుండి కిటికీ అద్దం ఊడి మీరాజ్ తలపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సంఘటన జరిగిన పాఠశాలను ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎంఈఓ లక్ష్మీనారాయణ పరిశీలించారు. విద్యార్థుల భద్రతా దృష్ట్యా అన్ని భద్రతా ప్రమాణాలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా ప్రమాణాలు అన్ని పాఠశాలలో తీసుకునే విధంగా చర్యలు చేపడతామని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. హాలిడేస్లో వీళ్ళు ఏం చేస్తారు? నేను కంప్లైంట్ కూడా చెప్పాను, 2-3 సార్లు కంప్లైంట్ చెప్పాను. వీళ్ళు పట్టించుకోవట్లేదు. నిన్న సాయంత్రం కేకేఆర్ గౌతమ్ పాఠశాల యందు 6వ తరగతి చదువుతున్నటువంటి షేక్ మీరాజ్ బాబు 5 గంటల స్కూల్ అయిపోయిన తర్వాత తన యొక్క సైకిల్ని తీసుకోవడం కోసం మరి ఇక్కడికి రావడం జరిగింది. 5వ అంతస్తులో ఉండేటువంటి కిటికీ జారి బాబు మీద పడింది. బాధాకరం, శోచనీయం. బాబుకి ఆ పెంకులన్నీ కూడా గుచ్చుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి యాజమాన్య వారిని కోరేది మొత్తం కూడా ఆ కిటికీలన్నీ కూడా రీప్లేస్ చేసి మొత్తం కూడా రిపేర్ చేయించవలసింది కోరుతున్నాం. పేరెంట్స్ కూడా గతంలో మేము 2-3 సార్లు తెలియజేసామని చెప్పారు. ఇటువంటి పునరావృతం కాకూడదు. పిల్లలు పేరెంట్స్ మనల్ని నమ్మి పిల్లల్ని ఇక్కడ చేర్చినప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులతో పాటు సంరక్షణ కూడా చేయాలి. దీనికి సంబంధించి కూడా ఎందుకు ఇటువంటి పునరావృతం అయింది, ఎందుకు దీన్ని మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి మరి విద్యాశాఖ తరపు నుంచి కూడా వారిని ఎవరిని అడగడం జరుగుతుంది. దీన్ని మనం డిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాఠశాల కాదు, మిగిలినటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్లో వాటన్నిటిని కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. వాటి కిటికీలు సరిగ్గా ఉన్నాయా, ఫ్లోర్ సరిగ్గా ఉందా, లేకపోతే అక్కడ ఉండేటువంటి గ్రిల్స్ సరిగ్గా ఉన్నాయా లేవనేది కూడా చూసి మేము నివేదిక తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి యాజమాన్య వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ బాబుకి అయ్యేటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా వారే పూర్తిగా మరి చెల్లించి ఆ బాబుని పూర్వస్థితికి తీసుకొచ్చే విధంగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పేరెంట్స్ కూడా పిలిపించాం. మరి పేరెంట్స్ నమ్మకాన్ని పెట్టుకొని మరి పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఆ బాబు ఫస్ట్ క్లాస్ నుంచి మరి ఇక్కడే చదువుతున్నాడని చెప్పారు. ఇంకొక బాబు కూడా ఇదే పాఠశాలలో ఉన్నారని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మొత్తం కూడా రిపేర్స్, మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి చేయించవలసిందిగా వీరిని కోరడం జరుగుతుంది. మరి బాబు ప్రస్తుతం మరి హెల్త్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. వారు ఐసీయూలో అబ్జర్వేషన్లో పెట్టారు. మరి డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మామూలుగా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనప్పుడు మెరుగైనటువంటి వైద్యం ఇక్కడ కాకపోయినా సరే ఇంకెక్కడైనా సరే తల్లిదండ్రులు ఎక్కడైతే కోరుకుంటారో, ఎవరి ద్వారా అయితే వైద్యం చేయాలని చెప్పి కోరుకుంటారో వారిని పూర్తి స్వేచ్ఛ వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు చూయించుకుంటే మేనేజ్మెంట్ ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చెల్లించుకునేది జరుగుతుంది. మరి మౌలిక సదుపాయాల విషయంలో కానీ, టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో కానివ్వండి, అక్కడ ఉండేటువంటి చెత్త వాటి విషయంలో కానివ్వండి,
పూర్తిగా కూడా విద్యాశాఖ వాటిని పర్యవేక్షణ చేసి తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఇన్సిడెంట్స్ నేను చూసినట్లయితే దాదాపు అన్నీ కూడా సౌండ్నెస్ సర్టిఫికేట్లు తీసుకుంటున్నాం. రికగ్నిషన్ పర్మిషన్ ఇచ్చే టైంలోనే సౌండ్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా సౌండ్నెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని ఇటువంటి ఏమైనా పునరావృతం అయితే మాత్రం చర్యలు తీసుకోవడానికి వెనకడిగేయం. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 19వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ చక్రవర్తి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 19వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి అన్ని షాపులు ఉంటానా, ఈ షాపులు గల వాళ్ళు ఈ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ కానీ కవర్స్, ఇలా క్లాత్లు కట్ చేసుకునే మిషన్ మీద ఏమన్నా ఉంటే అవన్నీ డ్రైన్లో వేస్తాం జరుగుతుంది. దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఆ వేస్ట్ వ్యర్థాలు అనేది మీరు ఈ కాలువ డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. ఈ కాలువలో వేయటం వలన సిల్ట్ అనేది అలానే ఈ అక్కడ ఆగిపోవటం జరుగుతానా వాటర్ కూడా ఆగిపోవటం జరుగుతుంది. ఆ మురుగులో ఈ దోమల పుత్త అనేది పెరిగింది. కాబట్టి దయచేసి మీ అందరూ చెప్పేదంటే వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా ఉంటేనే బాగుంటుంది. ప్రజలందరూ కూడా గమనించమని కోరుతున్నాను. తెనాలి ఆర్టీసీ డిపో పరిధిలో కార్తీక మాసం సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శని ఆదివారాలలో పంచారామాలు, శ్రీశైలం, అరుణాచలం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సాధారణ ఛార్జీలతో ప్రత్యేక సర్వీసులను నడపడం జరుగుతుందని, దీనికి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తున్నట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. అదేవిధంగా డిపోలో కలిగి ఉన్న దుకాణాలను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరి సహకారంతో తెనాలి ఆర్టీసీ డిపోని రాష్ట్రంలో నెంబర్ 1 డిపోగా తీర్చిదిద్దుతామని డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కార్తీక మాసంలో మనం ప్రతి శని ఆదివారాల్లో పంచారామాలు, అదేవిధంగా విశేవ దర్శిని, తర్వాత అరుణాచలం, శబరిమల స్పెషల్స్ కార్తీక మాసం 1వ తారీఖు నుంచి మనం తెనాలి డిపోలో ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇంతవరకు 6 పంచారామాలు, మరి అరుణాచలం, శ్రీశైల దర్శిని మన తెనాలి డిపో నుంచి వెళ్ళి మంచి ఆదాయం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసం శనివారం రోజు ఇవాళ 1, రేపు 2 బస్సులు పంచారామాలకి రిజర్వేషన్లో పెట్టి ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా 30-35 మంది కావాల్సింటే అరుణాచలం కానీ, అదేవిధంగా శ్రీశైల దర్శిని కానీ, లేదంటే మీరు శ్రీశైలం వెళ్ళినా శ్రీశైలానికి కూడా సపరేట్గా మామూలు సాధారణ ఛార్జీలు అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ ఛార్జీల్లోనే మీకు అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ అక్కడే బస్సు అక్కడ ఉండి మళ్ళీ వచ్చే విధంగా మన తెనాలి డిపో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రయాణికులందరూ తెనాలి చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెనాలి డిపో అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాం. మతి స్థిమితం లేకుండా ఒంటరిగా సంచరిస్తున్న అంజమ్మ అనే వృద్ధురాలిని గుంటూరులోని నిర్మల్ హృదయం అక్కును చేర్చుకుంది. తెనాలి వచ్చిన నిర్మల్ హృదయ ప్రతినిధులకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు అంజమ్మను అప్పగించారు. వృద్ధురాల్ని తమ సంరక్షణలో ఉంచుకొని తగిన వైద్యం, ఆహారం అందిస్తామని చెప్పారు. తమతో గుంటూరు తీసుకువెళ్లారు. పట్టణ చిన్నరావుకు చెందినట్టుగా భావిస్తున్న అంజమ్మ అనే వృద్ధురాలిని 3 రోజుల క్రితం ఎవరో తీసుకువచ్చి స్థానిక మార్కెట్ వంతెన సమీపంలోని బస్ షెల్టర్ వద్ద వదిలేశారు. తన పేరు అంజమ్మగా చెప్పడం మినహా మరే వివరాలను చెప్పలేకపోతుంది. సమాచారం తెలిపిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయక్తుల్లా మిత్ర బృందం ఆమెకు దుస్తులు, ఆహారం ఇస్తూ వచ్చారు. ఆమె దీనస్థితిని గమనించిన కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు నిర్మల్ హృదయను సంప్రదించారు. దీంతో వారు ఇక్కడికి వచ్చారు. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ కెహెచ్ నిర్మల, మెప్మా సిఎంఎం విజయ్ కుమారి ప్రభుత్వలు ఆ వృద్ధురాలిని నిర్మల్ హృదయ ప్రతినిధులకు అప్పగించారు. కాబట్టి మేడం గారు నాకు ఫోన్ చేసింది, అది కాబట్టి మేము వచ్చాం. ఇప్పుడు మేము వాళ్ళకి వీళ్ళ కోసం కాదు, మేడం గారు చెప్పింది ఇలాగ ఒక పేషెంట్ పడి ఉన్నావు, ఇంకొక 2-3 డోనర్స్ మాకు ఫోన్ చేసి చెప్పావు, సిస్టర్ ఇట్లా ఒక పేషెంట్ పడి ఉన్నారు, మేము తీసుకొస్తామా, ఏం చెప్పినా లేదు, ఇప్పుడు ఫ్యామిలీ కేసు అయితే కాబట్టి మేము తీసుకురావడం. ఇక మేడం మీతో నేను చెప్పదు విను, మేము మాట్లాడుతున్నాను చెప్తాను అది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకెళ్తారే మీరు తీసుకెళ్ళు, లేకపోతే మేము వదిలేసి వెళ్తాను. మీ తహసీల్దార్ కోసం మేము వెయిట్ చేయమండి.
ఇప్పుడు మా గుంటూరు నుండి మేము వచ్చాం. ఈ మేడం చెప్పినా కాబట్టి, ఇంకా కలెక్టర్ గారికి ఆర్డర్ ఏదో మేడం చెప్పినా కాబట్టి మేము వచ్చాం. ఈ పెద్ద ఆవిడ్ని మనం అట్లా అనారోగ్యంగా ఉన్న ఆవిడ్ని మనకి ఇక్కడ లోకల్ గా మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక రన్ చేస్తున్నప్పటికీ మనం ఏంటంటే వాళ్ళు అనారోగ్యంగా ఉంటే డెస్టిట్యూట్ హోమ్ లో ఉంచలేము. అందువల్ల హాస్పిటల్ కి తరలించాలా లేకపోతే ఎట్లాగా వీళ్ళని తరలించాలి అనుకున్నప్పుడు నిర్మల హృదయ అని మన గుంటూరులో మిషనరీ ఆఫ్ చారిటీకి సంబంధించిన ఒక సంస్థ ఉంది. వారు చాలా బాగా చూసుకుంటారు ఇలాంటి వారిని. వారికి అనారోగ్యంగా ఉన్న వారిని వాళ్ళని మళ్ళీ ఆరోగ్యవంతులుగా వచ్చే వరకు వాళ్ళు సపర్యలు చేస్తారు. ఈ రోజు మన మున్సిపల్ కమిషనర్ గారు వారితో సంప్రదించి వారు ఇప్పుడే వచ్చి ఆ పెద్ద ఆవిడ్ని అక్కడికి గుంటూరు తరలించాము హోమ్ కి. ఆవిడ్ని మెల్లగా మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పేరు అంజమ్మ అని చెంచుపేట అని చెప్తోంది. మా ఎంక్వైరీలో కొడుకులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని కూడా తెలుస్తోంది. ఇది రేపు డిఎస్పీ గారితో కూడా సంప్రదించి ఎవరు ఇంత మానవత్వం లేకుండా ఇలా ఒక తల్లిని రోడ్డు మీద వదిలేశారో వాళ్ళకి నెససరీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక వృద్ధ మహిళని బస్ స్టాప్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారని ఒక అనాథగా గుర్తించి మనకి ఈనాడు లో ఒక కథనం ప్రచురితమైంది. దానిపైన మన తెనాలి సబ్ కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి తగు సూచనలు ఇవ్వటమైంది. వారి సూచనల ప్రకారం మేము దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలను సంప్రదించినప్పుడు మనకి గుంటూరు నుండి నిర్మల హృదయ నుంచి సిస్టర్స్ ఆఫ్ మిషనరీ వాళ్ళు వచ్చారు మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళటానికి. కాబట్టి ఈ సమయంలో మన ఎంఆర్ఓ గారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో సిస్టర్ నిర్మల హృదయ సంస్థ వాళ్ళు అంజమ్మ అనే వ్యక్తిని గుంటూరుకి నిర్మల హృదయ అనే సంస్థకి తరలించడమైంది. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలని 3 టౌన్ సిఐ రమేష్ బాబు తెలిపారు. శనివారం పట్టణ 3 టౌన్ పరిధిలోని గుంటూరు తెనాలి ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న ఆటో డ్రైవర్లకు మరియు ఫుట్పాత్ పై వ్యాపారాలు చేసుకుంటున్న చిరు వ్యాపారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని, అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ అసౌకర్యం కలిగే విధంగా ఆటోలను నిలపరాదన్నారు. అదేవిధంగా ఫుట్పాత్ పై వ్యాపారాలు చేసేవారు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు అలానే ఆటో యూనియన్ వర్కర్స్ అందరినీ కూడా విలువన పిలిపించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్న రోడ్లకి ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే మార్గంలో మనం ఎంత చెప్పినా కూడా మన ఆటో డ్రైవర్స్ వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఈ రోజున ట్రాఫిక్ ఎస్ఐ గారు సమస్యలు అందరినీ పిలిపించి ఎక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫైనే కాదు, ఫైన్ వేయడం వల్లే వాళ్ళు మారిపోతారనేది పొరపాటు. ఓన్లీ వాళ్ళకి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ నేర్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అందరినీ పిలిచాము. అన్ని స్టాండ్ రోడ్లు వచ్చేది సుమారుగా 350 బండ్లు, అంటే మన టౌన్ నుంచి జనాల నుంచి బయటకు వెళ్ళే బండ్లు 350 బండ్లు దాకా ఉంటున్నాయి. ఆ 350 బండ్లో ఒక 50 మంది మా దగ్గర వచ్చారు. రిమైనింగ్ వాళ్ళని ఈవినింగ్ పూట మేము వెళ్ళి చేయవలసినవి చేయకూడనివి వాళ్ళకి తెలియజేస్తున్నాము. దాని ద్వారా ట్రాఫిక్ రెగ్యులేషన్ బాధరుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఫుట్పాత్ అంటే ఖాళీ నడక, అది ఎవరైతే రెగ్యులర్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా దానికోసము నడక కోసం అడిగి చేసే ఫుట్పాత్లో అనవసరంగా షాపులు, శనక్కాయ బండ్లు, మొక్కజొన్న
పత్తి రైతుల సమస్యలు తెలుసుకోగానే మొట్టమొదటిగా మేమే స్పందించాం. వేగవంతమైన నిర్ణయాలతో పత్తి కొనుగోలు, CCI కేంద్రాల ప్రారంభం తదితర నిర్ణయాలు జరిగాయి. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి, పరిష్కరిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రైతు సమస్యలు, గణాంకాలపై అధికారులను కొన్ని నివేదికలు అడిగారు. ఈ క్రాప్, పంట బీమా సౌకర్యం, కౌలు కార్డులు తదితర అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చలు జరిగాయి. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ వరి, పత్తి తదితర వ్యవసాయ సంబంధిత సమస్యలు, రైతాంగ సమస్యలపై సమావేశంలో చర్చలు జరిగాయని అన్నారు. ఆయా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టియానా, బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు బోర్ల రామాంజనేయులు, నక్క ఆనంద్ బాబు, కలెక్టర్ నాగలక్ష్మి, బాపట్ల జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, యేసురత్నం, జెడ్పీ CEO జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. ఇతర కార్పొరేషన్ జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే జ్యోతి బసు జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీటీలకు మేము వెళ్ళి ఇవన్నీ మెజర్ చేసి అక్కడ వాళ్ళందరినీ మాట్లాడి 61 సెంటర్లో పత్తి కొనుగోలు చేసే విధంగా చేసాం మేము. రెండోది, వీళ్ళు ఇక్కడ మీరు చెప్పినట్టు ఇది ఒక వ్యవస్థలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయి ఉన్నారు. కొంతమంది CCI అధికారులు, దళారులు అందరూ కుమ్మక్కయ్యి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది ఈ పరిస్థితి. దీన్ని ఇమీడియట్ గా వీళ్ళు చేయకపోతే నేను సెంట్రల్ మినిస్టర్ గారితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడి, CCI చైర్మన్ గారితో మాట్లాడి, ఆగమేఘాల మీద వేరే అధికారులను తీసుకొచ్చి ఇవన్నీ మేము ఓపెన్ చేసి చేపిస్తా ఉన్నాం. మీరు చెప్పిన 12% ఆ లూప్ హోల్ పెట్టుకొని వీళ్ళు చేస్తారన్నమాట వాస్తవం. వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను, మీరు CCI అనేది వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష సంస్థ కాదు, మీరు ఉంది రైతులని కాపాడటానికి, మీరు మీ ప్రథమ కర్తవ్యాన్ని మీరు మర్చిపోవద్దు అని క్లియర్ గా చెప్పాం. చేస్తారు. మీరు కూడా ఏదన్నా ఎక్కడన్నా మళ్ళీ తప్పులు జరిగితే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఈ 8 to 12% ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే మనం ఇది పెడితే ఒక్కొక్కసారి ఇంకా అంటే మరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది తప్పించి దాన్ని కూడా వాళ్ళు అబ్యూజ్ చేసేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్డ్ అప్రోచ్ లో పోయి కొంత రిలీఫ్ వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. మీ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నా దృష్టికి తీసుకురండి, నా ఫోన్ నంబర్ తీసుకోండి. తప్పకుండా రైతులకి అండగా ఉండే బాధ్యత మాది. పట్టణ 17వ వార్డులో డ్రైన్లపై ఉన్నటువంటి అక్రమ కట్టడాలను పురపాలక సంఘ అధికారులు తొలగించారు. కబేలా వంతెన రోడ్డు వద్ద వెంబడి ఉన్నటువంటి అక్రమ కట్టడాలను పురపాలక సంఘ అధికారులు తొలగించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్రమ కట్టడాల తొలగింపుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు పురపాలక సంఘం అధికారులు పాల్గొన్నారు. వెళ్తానో వాళ్ళు చూసుకుంటారు. అది మనకి తెలిస్తే వాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. తీసేసారు బండ్లన్నీ మామూలుగా ఎవరు లేకపోతే బండి పెట్టుకుంటే తీద్దాం, లేకపోతే ఆపండి ఓపెన్గా వస్తారు. సీట్ వరకు వచ్చినప్పుడల్లా తీయాలి. తీస్తాం ఈ రోజున 17వ వార్డులోని నిన్న శానిటేషన్ మీద కబేలా రోడ్డుకి రావడం జరిగింది. అలానే ఈ ఎంక్రోచ్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడం జరిగింది. అది డ్రైనేజీకి అడ్డం కాబట్టి ఇవన్నీ పూర్తిగా మేము తొలగిస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరించమని ఒకరోజు మేము టైం ఇచ్చాము. దాన్ని బట్టి ప్రజలు కూడా ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. దానివల్ల ఈ రోజున ఇక్కడ తీయాల్సి వస్తుంది. మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెట్టి దయచేసి ప్రజలందరికీ చెప్పేదంటే ఈ ఎంక్రోచ్మెంట్ అనేది ఎప్పుడు లేకుండా ఉండిద్దో శానిటేషన్ అనేది మెరుగుపడిద్దని చెప్తుంది జరుగుతుంది.
అలానే ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. 24వ తేదీ ఆదివారం తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం నందు తెనాలి డివిజన్ కాపు కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని వర్గాల నుండి అనేక మంది మేధావులు హాజరవుతారని, అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, అంతేకాకుండా శ్రీచక్ర హాస్పిటల్ వారిచే మెడికల్ క్యాంపు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కాపు సోదరీమణులు పాల్గొనాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. గత 20 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండారు రవికాంత్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, గ్యాలం వేణు, మామిడివత్తుల సుబ్రహ్మణ్యం, బెల్లపు యశ్వంత్, వల్లెం మురళి, కొండూరు వాసు, కొసన రాంబాబు, గురిశెట్టి శ్రీనివాస్, మహేష్, కర్ణాటక కోట అక్కేశ్వరరావు, గుంటూరు రమేష్, మంచాల కోటేశ్వరరావు, శిల్పాల శ్రీనివాస్, కోట చిన్నప్రసాద్, బండారు అజయ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్లో కాపు కార్తీక వనసమారాధన 20వ సంవత్సరం రేపు 24వ తేదీ అంటే ఆదివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు కాపు నాయకులు, అలాగే మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ఇతర సర్పంచులు చాలామందిని ఆహ్వానించడం జరిగింది. వారందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా జయప్రదం చేస్తారు. 20 సంవత్సరాల పాటు నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కాపు వనసమారాధన కార్యక్రమానికి దోహదపడుతున్నటువంటి ఆర్థికంగా కానివ్వండి, మరి అనేక రకాలుగా సహాయం చేస్తున్నటువంటి కాపు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు ఉదయం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నందు తెనాలి డివిజన్ కాపు కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మరి కమిటీ వారి ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని కానీ రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది పెద్దలు ఇచ్చేస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, డాక్టర్సు, ప్రొఫెషనల్స్, అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి చాలామంది కూడా ఈ కార్యక్రమాన్ని వీచేస్తూ ఉన్నారు. వారు అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు, విద్యారంగంలో ఏ విధంగా తోడ్పాటును అందించాలి, పారిశ్రామిక రంగం ఏ విధంగా ఎదగాలి, అనేక రంగాల్లో మనం ఏ విధంగా మన పెద్దలు ఎలా కూడా ముందుకెళ్తూ ఉన్నారు, భవిష్యత్ తరాలు ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఉంటాయి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడి, దాంతోపాటు భోజన కార్యక్రమాలు కూడా మరి కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కాపు సోదరీమణులు దీనికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. కార్తీక మాస శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ప్రత్యేక ఉయ్యాల సేవ కన్నుల పండుగగా జరిగింది. తెనాలి బోస్ రోడ్ లో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి పూలతో అలంకరణ, దీపాలంకరణతో ప్రత్యేక ఉయ్యాల సేవ నిర్వహించారు. తొలుత వచ్చిన భక్తులందరి గోత్రనామాలతో స్వామివారికి అర్చన జరిపారు. అనంతరం కొండపి వసుంధర శిష్య బృందంచే సంకీర్తన గానం అద్భుతంగా జరిగింది. ఈ సంకీర్తనకు తబలాపై వంశీకృష్ణ, కీబోర్డుపై పెద్దిరాజు వాయిద్య సహకారం అందించారు. సంకీర్తన అనంతరం అర్చకులు రొంపిచెర్ల చక్రవర్తి స్వామివారికి అర్చన నైవేద్యం, హారతులు, మంత్రపుష్పం గావించి తీర్థప్రసాద వితరణ చేశారు. కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారికి ఉయ్యాల సేవ నిర్వహిస్తారని, కావున తెనాలిపుర ప్రజలందరూ ఈ ఉయ్యాల సేవలో పాల్గొని శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు. ఈ సేవను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ప్రతి శుక్రవారం ఇక్కడ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ సత్యనారాయణ రమాసహిత సత్యనారాయణ స్వామివారికి పూజల సేవ జరుగుతుంది. ఈరోజు కార్తీక మాసంలో శుక్రవారం ఈరోజు ప్రత్యేకంగా దీపారాధన స్వామివారికి అలంకారం చేసి మా శిష్య బృందం అంతా కలిసి ప్రత్యేక ఉయ్యల సేవ అనుకున్నారు. ఈ ఉయ్యల సేవ ఈరోజు అద్భుతంగా జరిగింది. సుమారు భక్తులంతా 100 మంది దాకా వచ్చారు. ఈ ఉయ్యల సేవలో ముఖ్యంగా స్వామివారి మీద సంకీర్తన, అనంతరం తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. అలాగే భక్తులందరూ ఇక్కడికి వచ్చేసి విశేషంగా అన్నమయ కీర్తనలు పాడటం అనేది గొప్ప విశేషం. తెనాలి పుర ప్రజలు కూడా ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఈ శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఈ ఉయ్యల సేవకి రావాల్సిందిగా మనవి. ఈ నెల రోజుల్లో కూడా ప్రతి ఆదివారం బుధవారం కూడా ఇక్కడ కీర్తనలు నేర్చుకోవడం జరుగుతుంది. శుక్రవారం ఊంజల సేవలో అద్భుతంగా ఎన్నో పూలహారాలతోనూ ఇక్కడ భగవంతుని సమర్పించుకోవటము, దాంతోపాటు ఎన్నో కీర్తనలను భగవంతునికి సమర్పించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా తన్మయత్వంతో భగవంతునికి గీతాలాపన చేయటం ఇది చాలా గొప్ప విశేషం అండి. అలాగే ఈ కార్తీక మాసంలో గోపాదమంత మునిగినంత నీటిలో కూడా నారాయణమూర్తి ఉంటాడని ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉన్నదండి. కాబట్టి ఈ కార్తీక మాసంలో నారాయణమూర్తి మరి అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. అలాంటి నారాయణమూర్తి సత్యదేవుడైనటువంటి ఈ గుడిలో ఈ రోజున ఈ కార్తీక మాసంలో ఈ శుక్రవారం చక్కగా అద్భుతంగా ఊంజల సేవా కార్యక్రమం జరిగినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లిపర్ మండలం తుమ్లూరు గ్రామానికి చెందిన రవీంద్రారెడ్డి 50 సంవత్సరాలు, భార్య సురేఖ, కుమారుడు హరినాథ్ రెడ్డి 19 సంవత్సరాలు కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై తండ్రి కొడుకు భార్య ముగ్గురు కలిసి తుమ్లూరు గ్రామంలో బంధువు మృతి కార్యక్రమానికి హాజరై తిరిగి నంబూరు గ్రామానికి వెళ్తుండగా ఇదే క్రమంలో హాఫ్పేట కాజీపేట గ్రామాల మధ్యలో ఎదురుగా వస్తున్న లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. తండ్రి కొడుకులు ఇరువురికి తీవ్ర గాయాలు గాగా సురేఖకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా హరినాథ్ రెడ్డి మృతి చెందగా రవీంద్రారెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనుకోని ప్రమాదంలో భర్తను కుమారుణ్ణి కోల్పోయిన సురేఖ రోధిస్తున్న తీరు చూపర్లను కంటతడి పెట్టించింది. హరినాథ్ రెడ్డి ITI చదువుతుండగా నంబూరులో స్థిరపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి. జెడ్పీ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. ట్రాఫిక్ నిబంధనల పట్ల వాహనదారులు అవగాహన కలిగి ఉండాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు. పట్టణ 17వ వార్డులో ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.